హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు హూప్స్ కాన్సెప్ట్స్ త్రో జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే, ఒక సెన్సిటివ్ డేటా ఉంది, అది మన యూజర్స్ నుండి యాడ్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ చూస్తే పీపీటీలో the meaning of encapsulation is to make sure that the sensitive data is hidden from users. To achieve this, you must declare a class variable or attribute as private. నేను ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఎన్క్యాప్సులేషన్ చేయడం చాలా ఈజీ. ఏదైనా ఒక వేరియబుల్ కానీ ఒక అట్రిబ్యూట్ని కానీ జస్ట్ మనం వాటి యొక్క యాక్సెస్ స్పెసిఫైర్ని యాక్సెస్ మాడిఫైయర్ని ప్రైవేట్ చేస్తే చాలన్నమాట, యూజర్స్ కనబడదు. ప్రొవైడ్ పబ్లిక్ గెట్ అండ్ సెట్ మెథడ్స్ టు యాక్సెస్ అండ్ అప్డేట్ ది వాల్యూ ఆఫ్ ది ప్రైవేట్ వేరియబుల్. ఇది ఒకసారి ప్రోగ్రామింగ్ గా చెప్తాను నీకు ఎలా లైక్ అంటే అర్థమయ్యేటట్టు. సో ఇది సింపుల్, ఒక వేరియబుల్ ని ప్రైవేట్ చేసేస్తే ఎన్క్యాప్సులేషన్ అయిపోయినట్టే, సెన్సిటివ్ డేటా హిడెన్ ఫ్రమ్ ది యూజర్స్ అనమాట. బట్ వై వి యూజ్ ఎన్క్యాప్సులేషన్, అసలు ఎందుకు ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేయాలి? బెటర్ కంట్రోల్ ఆఫ్ క్లాస్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అట్రిబ్యూట్ ఉంది, దానికి నేను పబ్లిక్ ఇచ్చా. సో పబ్లిక్ ఇస్తే ఆ అట్రిబ్యూట్ నేను ఏ క్లాస్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎలా అయినా వాడుకోవచ్చు. ఒక కంట్రోల్ ఉండదు, ఒక పాడు ఉండదు, ఏమీ ఉండదు అనమాట. సో ఎప్పుడైతే నువ్వు ప్రైవేట్ ఇచ్చావో ఒక వేరియబుల్కి, సమ్ సెట్ ఆఫ్ అంటే కొన్ని సెటర్స్ గెటర్స్ యూస్ చేసి మాత్రమే ఆ యొక్క వేరియబుల్ని మనం యాక్సెస్ చేయగలం. సో ఒక సెట్ అండ్ వ్యూ ఉంటుంది, ఒక కంట్రోల్ ఉంటుంది అనమాట. సో అలానే క్లాస్ అట్రిబ్యూట్స్ కెన్ బి మేడ్ రీడ్ ఓన్లీ ఇఫ్ యూ ఓన్లీ యూజ్ ది గెట్ మెథడ్. ఎప్పుడైతే రీడ్ అవుతుందంటే గెట్ మెథడ్ యూస్ చేస్తే రీడ్ చేయగలం, సెట్ మెథడ్ యూస్ చేసి రైట్ చేయగలం. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక వేరియబుల్కి ప్రైవేట్ పెట్టావో, ఆ ప్రైవేట్ పెట్టేటప్పుడు జస్ట్ యూ కెన్ యూజ్ ఓన్లీ గెటర్స్ అండ్ సెటర్స్ ఓన్లీ టు రీడ్ అండ్ రైట్ పర్పస్. సో ఫ్లెక్సిబుల్, ద ప్రోగ్రామర్ కెన్ చేంజ్ వన్ పార్ట్ ఆఫ్ ది కోడ్ వితౌట్ ఎఫెక్టింగ్ ద అదర్ పార్ట్స్. సో ఆఫ్ కోర్స్ ఒక వేరియబుల్ ప్రైవేట్ ఇచ్చేసామంటే ఒక పార్ట్ ఎఫెక్ట్ చేయకుండా ఇంకో పార్ట్ని చేసుకోవచ్చు. అండ్ ఇంక్రీజెస్ సెక్యూరిటీ ఆఫ్ ది డేటా. ప్రైవేట్ పెట్టామంటే ఇంకా అసలు మాడిఫైయర్, ఇంకా యాక్సెస్ మాడిఫైయర్ ప్రైవేట్లో ఉందంటే ఇంకెవరికి అది వర్తించదు అనమాట. సో అది ప్రైవేట్గానే ఉంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎన్క్యాప్సులేషన్. ఒకసారి ఎన్క్యాప్సులేషన్ మళ్ళీ మనం చేద్దాం. ఒక వేరియబుల్ తీసుకుందాం, ఒక అట్రిబ్యూట్, దాన్ని ప్రైవేట్ చేసి దానికి గెటర్స్ సెటర్స్ సెట్ చేద్దాం. ఓకేనా? సో ఇంకో ప్రోగ్రామ్ తీసుకో, ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ డాట్ జావా అని తీసుకున్నా. ఇక్కడ నేను ఒక అట్రిబ్యూట్ తీసుకున్నా, ప్రైవేట్ అట్రిబ్యూట్ లైక్ ఇంటి ఏ, ఇంటి లైక్ అంటే స్ట్రింగ్ తీసుకుందాం. సో స్ట్రింగ్ నేమ్ అని ఒకటి తీసుకుందాం. సో ఏం చేశానంటే స్ట్రింగ్ అనే నేమ్ తీసుకుని దాన్ని ప్రైవేట్ పెట్టా, లైక్ సెన్సిటివ్ డేటా నేమ్ అనేది. సో సెన్సిటివ్ డేటా బయటకు రాకుండా, యూజర్స్ కనబడకుండా నేమ్ పెట్టా. ఇప్పుడు నేను గెటర్స్ సెటర్స్ రాయాలి. గెటర్స్ సెటర్స్ ఎలా రాయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ వైడ్ మెయిన్ వైడ్ గెట్ నేమ్, ఇది గెట్ నేమ్ అనమాట. సెట్ నేమ్ ఏం చేస్తా అంటే పబ్లిక్ వైడ్ సెట్ నేమ్. ఈ సెట్ నేమ్లో స్ట్రింగ్ న్యూ నేమ్ పెట్టి, అండ్ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ క్రియేట్ చేసుకొని ఎన్క్యాప్సులేషన్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నా. లైక్ ఎలా అంటే ఎన్క్యాప్సులేషన్ ఈఎన్ ఈక్వల్ టు న్యూ ఎన్క్యాప్సులేషన్. సో ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేసా, ఏంటంటే ఇక్కడ నేను గెట్ నేమ్ చేసేటప్పుడు ఒకటి రిటర్న్ చేయాలి కదా. సో ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కాబట్టి, ఏదో ఒకటి కాదు, నేమ్ని రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ నేమ్. అయితే రిటర్న్ నేమ్ ఉండేటప్పుడు రిటర్న్ కూడా మార్చాలి. సో వైడ్ కాదు, స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ సెట్ నేమ్ చేసా, సెట్ నేమ్కి నేమ్ సెట్ చేసా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో మళ్ళీ మనం ఆ అట్రిబ్యూట్ని తీసుకొచ్చి సెట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఆబ్జెక్ట్కి ఈఎన్ డాట్ లైక్ గెట్ నేమ్, ఎందుకంటే సెటర్స్ గెటర్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. సో వాటిని మనం చేయాలి. లేకంటే ఫస్ట్ సెట్ చేద్దాం, సెట్ నేమ్. ఇక్కడ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే నా నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేమ్ ఇచ్చా కదా, నేమ్ ఇచ్చిన తర్వాత నేను ఆ నేమ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్
println ఆఫ్ ఇక్కడ నేను ఏం చేయాలంటే en డాట్ గెట్ నేమ్. ఓకేనా, అంటే గెటర్స్ సెటర్స్ యూస్ చేసేసి ప్రైవేట్లో ఉన్న ఒక యాట్రిబ్యూట్ని కూడా నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను అనమాట. యాక్సెసే కాదు, సెట్ కూడా చేయబోతున్నాను. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సి నితిన్, అర్థమైందా? బట్ నేను ఎప్పుడైతే డైరెక్ట్గా నేను నార్మల్గా ఇందాక మార్చినట్టు మార్చితే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఈ కోడ్ అంతా తీసేసి ఒక ఆబ్జెక్ట్ రాసే, ఈ ఆబ్జెక్ట్కి ఈఎన్ అని ఆబ్జెక్ట్ రాసే అండ్ నేమ్ అని రాసా. ఓకే, ఈ నేమ్కి నేను నితిన్ అని ఇవ్వబోతున్నా. ఓకే, ఇచ్చానా? దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేయబోతున్నా. లైక్ ఎలా, అలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ en డాట్ నేమ్ అనేసి చూడబోతున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చా కదా, en డాట్ నేమ్ చెక్ చేద్దాం ఏమంటారు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సెట్ అయింది, en డాట్ నేమ్ అనేది సెట్ అయింది. ఎందుకు సెట్ అయింది? ఇది ప్రైవేట్ ఇన్ ద సెన్స్ విత్ ఇన్ ద క్లాస్ ప్రైవేట్ అవుతుంది, అందుకు సెట్ అయింది. బట్ ఎప్పుడైతే నేను ఈ క్లాస్ ఇక్కడ నుండి తీసేసి ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, అర్థమైందా? ఇందాక ఎందుకుందంటే ప్రైవేట్ అనేది వేరియబుల్, దాన్ని ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. లైక్ ఎట్లా అంటే ప్రైవేట్ అనే, లైక్ ఇక్కడ చూస్తే ప్రైవేట్ అనేది విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ ఉంటుంది. సో విత్ ఇన్ ద క్లాస్ నువ్వు మార్చేయచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే అందుకనే వేరే క్లాస్ క్రియేట్ చేసుకున్నా, పబ్లిక్ క్లాస్, లైక్ క్లాస్ మెయిన్ అనే క్లాస్ తీసుకుంటున్నా. ఈ మెయిన్ అనే క్లాస్లో నేను ఇందాక రాసింది పేస్ట్ చేశా. సో ఇప్పుడు చూడు ఏమొస్తుంది, ద ఫీల్డ్ ఎన్క్యాప్సులేషన్ డాట్ ఈజ్ నాట్ విజిబుల్. ఎందుకు నాట్ విజిబుల్? ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ నేమ్ని ప్రైవేట్ చేశాను అనమాట. ప్రైవేట్ చేయడం వల్ల విజిబుల్గా లేదు. ఇప్పుడు నేను ఈ నేమ్ని మార్చాలంటే ఇది ఆఫ్ కోర్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ద ఫీల్డ్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నాట్ ప్యాచ్, ఫీల్డ్ ఎన్క్యాప్సులేషన్ నేమ్ ఈజ్ నాట్ విజిబుల్. ఎన్క్యాప్సులేషన్ నేమ్ అనేది లేదు అంటుంది. సో ఇక్కడ అవ్వలేదు కదా. ఇప్పుడు మనం ఇందాక రాసిన గెటర్ సెటర్స్తో యూజ్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దానికి సెట్ చేయాలి వాల్యూ. సో సెట్ నితిన్. తర్వాత నేను ప్రింట్ చేయాలనుకున్నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్, ఏం ప్రింట్ చేయాలనుకున్నా en డాట్ గెట్ నేమ్. గెట్ నేమ్ యూజ్ చేసి నా నేమ్ రిటర్న్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఆలోచించండి, గెట్ నేమ్ అనే ఒక మెథడ్ నా నేమ్ని రిటర్న్ చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న గెట్ నేమ్ అనే ఫంక్షన్ కాల్ చేసి నా నేమ్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన నేమ్ని నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్. సెట్ నేమ్ అని ఏంటంటే సెట్ నేమ్లో ఒక పారామీటర్ ఇచ్చాను నితిన్ అని కాలింగ్ ఫంక్షన్లో. ఆ కాలింగ్ ఫంక్షన్ ఇక్కడ మెథడ్కి వెళ్ళి ఈ మెథడ్లో దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు న్యూ నేమ్. దిస్ ఇందాక మళ్ళీ చెప్పే దిస్ అనేది అంబిగ్యూటీ క్లియర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను నితిన్, ఇక్కడ కూడా నాది నేమ్ అనే ఉంది. సో ఆర్ఎల్స్ ఇక్కడ కూడా సో అక్కడ మార్చే కాబట్టి ఇక్కడ నేమ్ ఉంది. నేను ఏ నేమ్ని మార్చాలి, ఎవరిని మార్చాలి? సో దిస్ డాట్ నేమ్ రాస్తే ఈ నేమ్ని మారుస్తుంది అనమాట. అంబిగ్యూటీ ఉండే టైంలో ఇది యూజ్ అవుతుంది. సో గెట్ నేమ్ చేసా. సో రన్ చేసి చూద్దాం ఎలా. ఇక్కడ నేను వేరే క్లాస్ తీసుకొని మెథడ్ని సెట్ చేశాక సెట్ నేమ్ గెట్ నేమ్ చేశాక నాకు అవుట్పుట్ వచ్చింది అనమాట నితిన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే సింపుల్, యాట్రిబ్యూట్ని మనం ప్రైవేట్ చేసుకుంటే యూజర్ సెన్సిటివ్ డేటాని యూజర్ నుండి హైడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ యూజర్ ఏదైతే ప్రైవేట్ చేసామో దాన్ని మనం యాక్సెస్ చేయాలన్నా లైక్ అంటే సెట్ చేయాలన్నా సరే గెటర్స్ సెటర్స్ యూజ్ చేసుకోవాలి. దీన్ని గెట్ చేసేదాన్ని గెటర్స్ అంటారు అనమాట, అండ్ సెట్ చేసేదాన్ని మనం సెటర్స్ అంటాం. ఓకేనా, నేను ఈ కోడ్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఇక్కడ నుండి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎగ్జిక్యూట్ చేయండి, ఒకసారి ట్రయల్ చేయండి ఎలా ఉంటుంది అని. సో అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఎప్పుడైతే మీరు ఇందులో చేస్తే ప్రైవేట్ అనేది విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ ఉంటుంది. సో నార్మల్గా మనం రెగ్యులర్గా మార్చేటట్టు ఆబ్జెక్ట్ పెట్టి నేమ్ని మార్చేయచ్చు. బట్ అలా వేరే క్లాస్లో రాస్తే అవ్వదు, ఎందుకంటే ప్రైవేట్ అనేది విత్ ఇన్ ద క్లాస్ ఉంటుంది, బయట వాళ్ళకి యాక్సెస్ ఇవ్వదు. సో ప్రైవేట్ ఏం చేస్తుంది అంటే నేమ్ని ఇన్విజిబుల్ చేసేస్తుంది. ఓకేనా, ఇది అబౌట్ ది ఎన్క్యాప్సులేషన్ అనమాట. ఇక్కడ వరకు మనం ఎన్క్యాప్సులేషన్ వరకు డిస్కస్ చేసుకున్నాం. సో